బి జగన్ విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు. విశాఖపట్నంలో 4000 మంది క్యాబ్ డ్రైవర్లు వాలా, ఊబర్, రాపిడోలో లింక్ అయ్యి ఈరోజు జీవనం కొనసాగిస్తున్నారు. కారు ఫైనాన్స్ కానీ, కారు 10 లక్షలు పెట్టి కొనుక్కోవడం, దాని మెయింటెనెన్స్, డీజిల్, పెట్రోల్ మొత్తం కూడా ఈరోజు వాంటకం డ్రైవర్గా ఉన్న మేము పెట్టుబడి పెడతా ఉన్నాం. ఓన్లీ లింక్ ఆన్లైన్లో లింక్ అవుతా ఉన్నాం వాలా, ఊబర్, రాపిడోకి. ఇప్పుడు వాళ్ళు చట్టం ప్రకారం 20% కమిషన్ తీసుకోవాలి, కానీ దానికి మించి ఈరోజు కమిషన్ తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కొత్త సిస్టమ్ రీఛార్జ్ అని పెట్టి 3 రోజులకి 420 రూపాయలు రీఛార్జ్ చేసుకోమని చెప్పేసి ఆ రకంగా 420 రీఛార్జ్ చేసుకుంటే మాకు 2000 రూపాయలు కనీసం బేరం ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చే పరిస్థితి లేదు. 3 రోజుల్లో ఒక బేరం ఇవ్వకపోయినా సరే ఈరోజు ఆ రీఛార్జ్ ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కొత్తగా తీసుకొచ్చిన రీఛార్జ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండోది, ఈరోజు డ్రైవర్లకి, ప్యాసింజర్లకి ఇద్దరికీ నష్టదాయకమైంది. యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. అటువంటి ఒకేసారి 5-6కి ట్రిప్పులు ఇచ్చే రాడార్ సిస్టమ్ కొత్తగా తీసుకొచ్చారు. గతంలో 3 సంవత్సరాల క్రితం ఓవర్ రోడ్ తీసుకొస్తే సిఐటిగా పోట్లాడిన తర్వాత డిటీసీ గారు జోక్యం చేసుకొని ఆ సిస్టాన్ని రద్దు చేశారు. దానివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, నష్టం అని చెప్పేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆ రాడార్ సిస్టాన్ని తీసుకొచ్చే పని చేస్తూ ఉన్నారు. ఇప్పటికే డిటీసీ గారికి, కలెక్టర్ గారికి కలిసి ఉన్నాం, సిపి గారికి కలిసి ఉన్నాం. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు వరకు మాట్లాడే పరిస్థితి లేదు. అందుకని ఈ రాడార్ సిస్టమ్ వల్ల ఓన్లీ డ్రైవర్కే కాదు, ప్యాసింజర్కి కూడా నష్టం. రెండో పక్కనే వాళ్ళే చెప్తున్నారు సీట్ బెల్ట్లో పెట్టుకోవాలి, ఈరోజు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి, అది రక్షణ అవసరం అని చెప్పేసి. మరి అటువంటి రక్షణకి భయం కలిగించి ఈ రాడార్ సిస్టాన్ని కూడా ఈరోజు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా ధర్నా చేస్తున్నాం. పాత రేట్లు ఇవ్వాలి, ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ 3 డిమాండ్ల పైన కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సరే ఆలోచించి ఈ ఏదైతే రాడార్ రద్దు చేయాలి, రీఛార్జ్ విధానాన్ని రద్దు చేయాలి,